ఫ్రెండ్స్, ఈ రోజు కూడా ఒక చక్కటి స్పైన్ చిల్లింగ్ హారర్ స్టోరీతోని నేను మీ ముందుకైతే వచ్చేసాను. నేను మీ అంజని, మీరు చూస్తున్నది SRK హారర్ స్టోరీస్. స్టోరీలోకి వెళ్ళబోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు లైక్ తో పాటు హై పాయింట్స్ కూడా వేయండి. హై పాయింట్స్ వేయడం వల్ల ఛానల్ అయితే ముందుకు వెళ్తుంది, లైక్ చేయడం వల్ల వీడియో అయితే ముందుకు వెళ్తుందండి. అంతేకాదు, కొత్తగా చూస్తున్న వాళ్ళు, నన్ను సపోర్ట్ చేయాలి అనుకున్న వాళ్ళు మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోగానే పక్కన ఒక బెల్ ఐకాన్ కూడాను అపియర్ అవుతుంది. దాన్ని కూడాను క్లిక్ చేస్తే నేను వీడియో పెట్టగానే మీ వరకు నా వీడియోస్ అయితే వచ్చేస్తాయండి నోటిఫికేషన్ రూపంలో. మరి మీకు జరిగిన రియల్ హారర్ ఇన్సిడెంట్స్ ఏవైనా ఉన్నట్లయితే నాతో షేర్ చేసుకోవాలి, ఇక్కడ ఈ రకంగా స్టోరీ లాగా వినాలి అనుకుంటున్న వారు నేను నా ఇన్స్టాగ్రామ్ ఐడిని డిస్క్రిప్షన్ బాక్స్లోనైతే ఇస్తున్నాను. అక్కడికి వచ్చి మీ స్టోరీస్ని నాతోనైతే షేర్ చేసుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఈరోజు యలమంచిలో జరిగిన ఒక రియల్ ఇన్సిడెంట్ గురించి అయితే తెలుసుకుందామండి. అయితే అది 2013-14 ఆ టైంలోనైతే జరిగింది. అతని పేరు ప్రసాద్ రావు. బాగా పలుకుబడి డబ్బున్న ఆయన, బాగా ఆస్తులు ఇంకా అలాగే పొలాలు స్థలాలు అయితే ఉన్నాయి. అయితే వాళ్ళ నాన్నగారు చనిపోయారు. తనకి పెళ్ళిడికి రాకముందే చనిపోయారు. ఆ తర్వాత తల్లి మంచాన పడింది. అక్క చెల్లెళ్ళకి పెళ్ళిళ్ళు అయితే చేసేసారు, కానీ వాళ్ళు ఎప్పుడు కూడాను వీళ్ళ ఆస్తి కోసం ఈ ప్రసాద్ రావుకి ఏజ్లో కొంచెం పెద్ద అయినప్పటికీ కూడాను వాళ్ళ పిల్లల్ని ఇచ్చి పెళ్లి చేయడానికి అయితే చూస్తూ ఉండేవారు, ముగ్గురు అక్క చెల్లెళ్ళు కూడాను. ఇది ప్రసాద్ రావు ఏంటి అని అంటే తను టీనేజ్లో ఉన్నప్పటి నుంచి కూడాను వాళ్ళ అమ్మనైతే జాగ్రత్తగానైతే చూసుకుంటున్నాడు. మంచం మీద ఉన్న తల్లిని చూసుకుంటూ మరో పక్క చదువునైతే కొనసాగించాడు. ఏదో ఒక ప్రొఫెషన్లోనైతే సెటిల్ అయిపోయాడు. తన ప్రొఫెషన్లో ఉన్నప్పటికీ కూడాను పొలం పనులు అయితే వదలలేదు. వాటిలో కూడాను పార్టిసిపేట్ చేస్తూ ఉండేవాడు తనకు ఖాళీ ఉండేటప్పుడల్లా కూడాను. ఇంకా ఒకటైతే వాళ్ళు సాగు చేసుకునేవారు ఒక పొలాన్ని, మిగతావన్నీ కూడాను తను కవులకైతే ఇచ్చేయడం జరిగింది. అయితే తనకి ఏజ్ అవుతుందని చెప్పి వాళ్ళ అమ్మ సంబంధాలు చూడమని ఎంతో మందికి చెప్పింది. సంబంధాలు వచ్చేవి, కానీ ఎందుకనో ఆ సంబంధాలు చెడిపోతూ ఉండేవి. వీళ్ళకి అర్థమయ్యేది కాదు ఎందుకు చెడిపోతున్నాయి సంబంధాలు అనేది. ఇంకా అలానే ప్రసాదరావు కూడాను పెద్దగా దాని గురించి అయితే పట్టించుకోలేదు తను టీనేజ్లో ఉండేటప్పుడు. ఆ తర్వాత ఏంటి అని అంటే ఏజ్ ఎక్కువ అయిపోయింది అని చెప్పి సంబంధాలు అయితే రిజెక్ట్ అయిపోతూ ఉండేవి. మరో పక్క ఈ అక్క చెల్లెళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళేమో వాళ్ళ పిల్లల్ని, మా పిల్లల్ని చేసుకోవచ్చు కదా అంటూ ఇతని వెనక అయితే పడేవారు. చేసుకోవచ్చు, కానీ వాళ్ళు వాళ్ళ అమ్మని సరిగ్గా చూసుకోరు. పైగా వాళ్ళ ఆస్తి కోసం ఆ పిల్లలు చిన్నపిల్లలు అయినా, ప్రసాదరావు కన్నా చిన్నపిల్లలు ఒక 12 years 14 years అంత చిన్న పిల్లలు అయినప్పటికీ కూడాను పర్వాలేదు, మా పిల్లలకి వంట ఇష్టమే, పెళ్లి చేసేస్తామని వెనక్కి పడుతూ ఉంటే ఆయనకైతే నచ్చేది కాదు. అంటే ఆస్తి కోసం ఎంతకైనా తెగిస్తారనమాట ఆ రకం మనుషులు వాళ్ళు. అయితే ఇలానే కొంతకాలం అయితే గడిచిపోయింది. ఇంకా అప్పటికే ప్రసాదరావుకి 42 ఏళ్ళు అయితే వచ్చేసాయి. ఇంకా సంబంధాలు కూడా చూడడం ఆపేసుకున్నారు. ఇంకా అక్కర్లేదులే, ఇలానే ఉండిపోతాను అని. దానికి తోడు అలాంటి పల్లెటూరుల్లోనే కావచ్చు లేదా పట్టణాల్లో కావచ్చు, నేను పర్టికులర్గా దాన్ని అనే చెప్పట్లేదండి, మళ్ళీ కోపం వస్తుంది అక్కడ వాళ్ళు ఎవరైనా చూసినట్లయితే. ఏంటి అని అంటే వీళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే అక్కడ ఇల్లీగల్ మ్యారిటల్ అఫైర్స్, ఇంకా అలాగే పెళ్ళి అవ్వకముందే ఎవరితోనైనా అఫైర్లు పెట్టుకోవడం, ఇలాంటివన్నీ కూడా అక్కడ కామన్. మరి అలానే ఎవరో ఉండేవారు, ఆవిడతోనైతే ఉండేవాడు. మరి అలా ఆ రోజు కూడాను సాయంత్రం అవుతుండగా వాళ్ళ అమ్మకి అన్నీ కూడా చేసేసి చక్కబెట్టేసుకొని తను పొలంలోని వెళ్ళి పడుకుంటాను అని చెప్పి వెళ్ళిపోయాడు. పొలానికి వెళ్ళాడు, వాళ్ళ పొలానికి. అక్కడ అన్నీ కూడా చూసుకున్నాడు, మోటార్ అది ఆన్ చేసి. రిటర్న్ వస్తూ తను వాళ్ళ పొలంలోని మంచు అయితే ఉంది. మంచు అంటే మీకు అర్థం కాదేమో, పొలం మధ్యలోని ఏంటి అని అంటే కాపలా కాసేటప్పుడు వాళ్ళు పడుకోవడానికి ఇంకా అక్కడ ఉండడానికి ఒక 4 రాట్లు పాతి దానిపైన వేస్తారనమాట. దాన్ని మంచ అని అంటారు. ఆ మంచ పైకి ఎక్కి కూర్చొని ఉన్నాడు. అలాగా ఏవో సెల్ ఫోన్లోనైతే చూసుకుంటూ ఉన్నాడు. ఈలోగా కాల్ అయితే వచ్చింది.
అదే ఇతను ఒక ఆవిడతో ఉంటున్నాడు కదా, ఆవిడ దగ్గర నుంచి అయితే కాల్ వచ్చిందనమాట. నేను పలానా టైంకి వస్తాను, నువ్వు ఎక్కడ ఉన్నావు అని చెప్పేసి. నేను ఇక్కడే మన పొలంలోనే ఉన్నాను, మంచు పైన, వచ్చే అని చెప్పాడు. తను ఏదో ఇంకా ఫోన్లోనైతే చూసుకుంటూ ఉండిపోయాడు అలాగే చాలాసేపు. కొంతసేపటికి నిద్ర అయితే వచ్చేసింది. తను ఏంటనంటే ఎండాకాలం కావడంతో బాగా ఉక్కబెట్టేస్తూ ఉంటే షర్ట్ అయితే ఇప్పేసి పక్కన పడేశాడు. తను అలానే పడుకుని పోయాడు ఆ మంచు పైన. కొంతసేపటికి ఎవరో కిందనైతే ఉండి పైకి ఎక్కుతున్నట్టుగానైతే అనిపిస్తుంది అతనికి. అనిపించేసరికి అప్పటికి సమయం 8:30 అయితే అయిపోయింది. ఇంకా ఆ అమ్మాయి వచ్చే సమయం అనమాట, వచ్చేసింది అని చెప్పేసి గబుక్మని కిందకైతే చూశాడు. చూసేసరికి ఆవిడే చాలా అందంగా తయారయ్యి పైకి అయితే ఎక్కుతుంది, అటు ఇటు చూసుకుంటూ. దాదా అంటూ తన చెయ్యి అయితే పట్టుకున్నాడు. తన చెయ్యి చాలా మెత్తగా పట్టుకుండేసరికి చాలా చల్లగానైతే అనిపించింది. పైకి అయితే లాగాడు. పైకి వచ్చింది. పైకి వచ్చి తనకాస అలా చూస్తూ కూర్చుంది. చూడగానే మతిపోయేటంత అందంగానైతే కనబడుతుంది ఆ రోజు ప్రత్యేకంగా. ఏంటి ఈరోజు ఇంత అందంగా ఉన్నావు అని అంటున్నాడు. తన దగ్గర నుంచి గుప్పుమంటూ ఎంతో మంచి వాసన అయితే వస్తుంది. చాలా బాగున్నావు ఈరోజు నువ్వు అంటూ తననైతే గట్టిగా పట్టుకున్నాడు. తను ఏం మాట్లాడట్లేదు, ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఈ అబ్బాయే ఏదేదో మాట్లాడాడు. ఈలోగా కొంతసేపు అయింది, తనకి కాల్ అయితే వస్తుంది. తన జోబులోనైతే పెట్టాడనమాట. షర్ట్ ఇప్పేసి పక్కన పెట్టాడు కదా, ఆ జోబులోనైతే ఉంది ఫోను. తను పక్కకు తిరిగి ఆ షర్ట్ తీసుకొని షర్ట్లు జోబులో ఉన్న ఫోను, సెల్ ఫోన్ బయటికి తీసేసరికి ఏ అమ్మాయి అయితే తనకి ముందు కాల్ చేసిందో అదే అమ్మాయి దగ్గర నుంచి ఫోన్ అయితే వస్తుందన్నమాట. అదేంటి ఇక్కడ ఉంటుండగా మళ్ళీ నాకు ఫోన్ రావడం ఏంటి అని పక్కకు తిరిగి చూశాడు. చూసేసరికి అక్కడ ఎవ్వరు లేరు. తన ఫోన్ అయితే మోగుతుంది. చాలా భయపడిపోయాడు. ఫోన్ లిఫ్ట్ చేశాడు. ఫోన్ లిఫ్ట్ చేయగానే అవతల నుంచి ఆ అమ్మాయి, ఈరోజు నాకు రావడం కుదరదు, మా ఆయన ఉన్నాడు, నాకు అవ్వదు, వాడు పూర్తిగాను స్పృహలో ఉన్నాడు, తాగలేదు ఈరోజు, నేను రావడం అవ్వదు అని చెప్పి ఫోన్ కట్ చేసేసింది. ఇతను ఇంకా ఏదో చెప్దాం అనుకునే లోపే ఫోన్ కట్ చేసేసింది. చుట్టూ అంతా కూడాను పొలాలు కదా, ఆ కీచురాళ్ల శబ్దాలు ఇంకా ఏవేవో నిశాచరుల శబ్దాలు అయితే వినబడుతున్నాయి అతి భయంకరంగా. తనకెందుకో భయం వేసింది. చల్లటి గాలి తనని తాకేసరికి ఇంకా గబగబా షర్ట్ వేసుకున్నాడు. ఇక్కడ వండకూడదు అనుకున్నాడు. కంగారు పడిపోతూ గబగబానైతే పైనుంచి దిగుతున్నాడు. అదేంటనంటే దిగడానికి ఒక నిచ్చెన అయితే ఉంటుంది, ఆ నిచ్చెన మీద నుంచి అయితే దిగుతున్నాడు. ఈ కంగారులోని వెనక్కి అయితే పడిపోయాడు. వెనక్కి పడిపోగానే కొంచెంగా తలకి ఎక్కడో తగిలింది. తను స్పృహ కోల్పోయి అక్కడే పడుకొని ఉండిపోయాడు. తెల్లవారైంది. ఈలోగా మిగతా వాళ్ళు వస్తారు కదా, చూశారు. అదేంరా మంచం మీద కాకుండా కిందన పడుకున్నావు, ఏమైంది అంటూ దగ్గరికి అయితే వెళ్ళారు. వెళ్తే ఏం లేదు బాబాయ్ అంటూ లేచిపోయాడు. లేచిపోయి తనకి రాత్రి జరిగింది ఒక్కసారిగానైతే గుర్తొచ్చింది. ఒళ్ళంతా కూడాను వెంట్రుకలు నిక్కబొడుచుకున్నాయి. భయంతో తను ఇంకా అక్కడి నుంచి అక్కడ ఉండకుండాను తన ఇంటికి అయితే వెళ్ళిపోయాడు. కానీ తనకి ఎందుకనో భయం వేస్తుంది. స్నానం చేసుకున్నాడు, వచ్చాడు, టిఫిన్ ఏదో తింటూ వాళ్ళ అమ్మకి చేయవలసిన పనులన్నీ కూడా చేస్తున్నాడు. కానీ ఆలోచన అంతా కూడాను రాత్రి జరిగిన విషయం గురించే ఆలోచిస్తున్నాడు. ఒక పక్క భయం వేస్తుంది, మరో పక్క ఎవరొచ్చారు, మరి ఆ సమయంలో తను కాకపోతే ఇంకెవరు వచ్చుంటారు అని ఆలోచిస్తున్నాడు, భయపడిపోతున్నాడు. ఏదో ఒకటి చెయ్యాలి, లాభం లేదో అనుకున్నాడు. మరి తన ప్రొఫెషన్ కదా, వెళ్ళిపోవాలి. అక్కడ ఎవరో పని వాళ్ళకి వాళ్ళ అమ్మని జాగ్రత్తగా చూసుకోమని చెప్పేసి తనైతే వెళ్ళిపోయాడు. అయితే ఒక 2 రోజులు అయిన తర్వాత మళ్ళీ ఆ అమ్మాయి అయితే కాల్ చేస్తుంది. కాల్ చేసి, ఈరోజు నేను ఖాళీగా ఉన్నాను, నా భర్త ఈరోజు ఇంట్లో లేడు, ఊరు వెళ్ళాడు, విత్తనాలు ఇంకా ఎరువులు తీసుకురావడానికని మరొక ఊరికైతే వెళ్ళాడు, మిగతా వాళ్ళందరితో కలిసి ఈరోజు వస్తాను అని అంది. సరే అనేసాడు, పెట్టేశాడు, అయిపోయింది. ఇంకా సాయంత్రం యథావిధిగా తిన ఏంటనంటే ఆ అమ్మాయి వస్తుంది అని చెప్పేసి చక్కగా వాళ్ళ అమ్మకి అన్ని కూడా రెడీ చేసేసాడు. రెడీ చేసేసి సెంటు కొట్టుకొని పూర్తిగాను వెళ్ళాడు అదే పొలానికి. భయం లేని తను అంటే ఇదే.
మరి అలానే వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత కూర్చొని తన కోసం అయితే ఎదురు చూస్తున్నాడు. ఎందుకీ రావట్లేదు, అంతకీ రావట్లేదు. పాటకు వచ్చేయాలి అని ఫోన్ చేశాడు. ఏమే ఎక్కడున్నావు, ఇంకా రాలేదేంటి అని. ఆగు, ఇంకా చీకటి పడకుండా వచ్చేసి ఏం చేద్దామని, ఇంకా అందరూ చూస్తే నా మొగుడికి అయితే చెప్తారు అని అవతల అమ్మాయి అయితే మాట్లాడుతుంది. వేసి బయలుదేరుతాను, త్వరగా వెళ్ళిపోవాలి మళ్ళీ ఇంటికి అని అంది. అంటే సరే సరే అనేసాడు. ఇంకా మళ్ళీ అలానే ఆ మంచు పైన అయితే కూర్చున్నాడు. ఈలోగా పక్క పొలం వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఏవో మాట్లాడడానికి అయితే వచ్చారు. మాట్లాడేశారు, వాళ్ళని పంపించేశారు ఆ అమ్మాయి వస్తుందని. అయితే ఇంకా అయిపోయింది. అయిపోయిన తర్వాత దూరం నుంచి ఆ అమ్మాయి వస్తూ కనిపించింది. కనిపించేసరికి గబగబా మంచి అయితే దిగిపోయాడు. సైడ్ చేస్తే పొలంలోనే ఒక చిన్న గుడిసె అయితే ఉంది. అందులోని అన్ని కూడాను చెక్కలు, ఇంకా వ్యవసాయం కావాల్సిన అన్ని కూడాను ఎరువులు, మూటలు ఇవన్నీ కూడా ఉంటాయి. పడుకోవడానికి ఏదో చిన్న ఏర్పాటు అయితే ఉంటుందన్నమాట, ఒక చిన్న మంచం వేసి. అయితే సరే అందులోకి వెళ్దాం అన్నట్టుగా సైగ చేసి లోపలికి అయితే వెళ్ళిపోయాడు. లోపలికి వెళ్ళిపోయేసరికి ఇంక ఈ అమ్మాయి కూడా మెల్లగానైతే వచ్చింది. ఇద్దరు కలుసుకున్నారు. అయిపోయిన తర్వాత సరే నేను ఇంక బయలుదేరుతాను, ఇంకా మళ్ళీ ఎప్పుడు వస్తాడో తెలీదు, మా ఆయన కనుక వచ్చేసాడంటే నాకు ఇబ్బంది అయిపోద్ది, పిల్లలకి చూసుకోమని చెప్పి వచ్చాను, ఇల్లు చూసుకోమని చెప్పి వచ్చాను అని చెప్తూ తనైతే బయలుదేరిపోయింది. కాసేపు అక్కడే అలానే పడుకుని ఉన్నాడు తిన్నంగాను. పడుకుండేసరికి మళ్ళీ ఒక 10 నిమిషాలు అవుతుంది. తలుపు ఎవరో కొడుతున్నారు. తలుపు కొట్టేసరికి గబగబా తన షర్ట్ వేసుకొని తలుపు అయితే తీశాడు. మళ్ళీ అదే అమ్మాయి నవ్వుతుంది చూసి. నవ్వుతుంటే ఏమే మళ్ళీ వచ్చావు ఏమి అని అంటుంటే లోపలికి అయితే వచ్చింది. లోపలికి వచ్చి తలుపు వేసేసి తన పైకి అయితే వస్తుంది. చిరాకు పడుతూ ఇంకింటికి వెళ్ళు, ఏమి మీ ఆయన వస్తాడన్నావు, భయపడిపోయి వెళ్ళిపోయావు అనేసి అంటున్నా కూడా ఏం వినిపించుకోవట్లేదు. తన పైకి అయితే వస్తుంటే ఇంక మళ్ళీ ఇద్దరు కూడాను అయితే అయ్యారు. ఇంకా ఇతను పరిస్థితి ఎలా ఉందనంటే నీరసంగా, ఎవరో రక్తం పీల్చేస్తే ఎలా అయిపోతుంది, ఒళ్ళంతా ఎముకలు విరిగిపోతే ఎలా ఉంటుంది అలా అయితే అనిపిస్తుంది. నొప్పులు వచ్చేస్తున్నాయి. నీరసంగానైతే ఉన్నాడు మనిషి, లేవలేని పరిస్థితుల్లోనైతే ఉన్నాడు. ఆవిడ లేచి నవ్వుతూ చూసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. తెలియకుండానే నిద్దట్లోకి అయితే జారుకున్నాడు ఈ ప్రసాదరావు. పూర్తిగా నిద్దట్లోకి అయితే వెళ్ళిపోయాడు. మైకింగ్ కమ్మేసి నిద్దట్లోకి అయితే వెళ్ళిపోయాడు. తెల్లవారు లెగిసేసరికి బాగా నీరసంగా ఉన్నాడు. ఏం జరిగిందో తనకే తెలియదు. లేచి నీరసంగా అక్కడి నుంచి మెల్లగాను బయటకైతే వచ్చాడు, ఇంటికి వచ్చాడు. ఏదో జరుగుతుంది నాకు అని చెప్పేసి, గొప్ప ఆంజనేయ స్వామి భక్తుడు కూడాను, అందుకని చెప్పేసి గుడికి వెళ్దాం, ఆంజనేయ స్వామి గుడికి, నాకు ఏదో పట్టినట్టుంది, నాకు ఇబ్బందిగా ఉంది అనుకొని తను గుడికి అయితే వెళ్ళాడు. ఇంకా అక్కడ ఏదో రక్ష కట్టించుకున్నాడు. అంతా అయిపోయింది. ఇంటికైతే వచ్చేసాడు. వాళ్ళ అమ్మకైతే చూసుకున్నాడు. ఆ రోజు తనకి ఇంపార్టెంట్ పని ఉంటే ఊర్లో నుంచి బయటకైతే వచ్చాడు, సిటీకి వచ్చినప్పుడు ఏమైంది అని అంటే, అనుకోకుండా వాళ్ళ అమ్మకి బాగోలేదు. వాళ్ళ అక్కలు కూడా వచ్చేసారు. ఒరే అమ్మకి అస్సలు బాగాలేదు, నువ్వు ఇంటికి రా అని చెప్పడంతో తను ఇంటికి అయితే మళ్ళీ రిటర్న్ అయిపోయాడు సాయంత్రం సమయంలోనే. పాపం ఇంటికి వెళ్ళేసరికి వాళ్ళ అమ్మగారు చనిపోతే అదేంటి ఇంతకాలం నేను చేశాను, చనిపోయే సమయానికి నేను లేకుండా అయిపోయింది అమ్మకి అని చాలా బాధపడ్డాడు. అసలు సడన్ గా ఏమైందో తెలియదు ఆయనకి కూడాను. వాళ్ళ అమ్మ అప్పటికే చాలా రోజుల నుంచి ఇంట్లో ఏదో తిరుగుతుంది, ఎవరిని నువ్వు ఇంట్లోకి రానివ్వట్లేదు, ఇంట్లోకి వస్తే కనీసం ఇల్లంతా చక్కబెడతారు కదా, ఎవరొకరు సర్దుతారు కదా, ఇల్లంతా చాలా దరిద్రంగా ఉంది, నువ్వేమో ఇలా పెళ్లి చేసుకోవట్లేదు, ఏమీ లేదు, కనీసం ఇంట్లోని శుభ్రమైనా చేయించాలి కదా అని అంటూ ఉన్నా ఇతను ఇగ్నోర్ చేశాడు. ఆ తర్వాత నుంచి ఇంకెలా లాభం లేదు, ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి అనుకున్నాడు. తల్లి చనిపోయింది. ఇంకా అవన్నీ కూడాను కార్యక్రమాలన్నీ అవుతున్న సమయంలోని ఈ ఆడపిల్లల ముగ్గురును అతనితోని పేచికైతే వచ్చారు. ఏంటి అని అంటే, మరి ఎలాగా అమ్మ కూడా చనిపోయింది కాబట్టి అమ్మకు సంబంధించిన వస్తువులు, ఆస్తులు మాకు ఇవ్వాలి అంతే అని పెట్టారు. లేదంటే మా పిల్లల్ని చేసుకో, మా ముగ్గురులో ఎవరో ఒక పిల్లల్ని చేసుకో, మిగతావి వాళ్ళకి ఇచ్చే, మేమెవ్వరం ఏమీ అనుకోమని ఈ రకంగానైతే పెట్టారు గొడవ.
గొడవ పెడితే ఆయనకి ఇష్టం లేదు పెళ్లి చేసుకోవడం. ఇంక ఇప్పటికే సగం వయసు అయిపోయింది, ఎలాగా నాకు ఇలా వేరే అఫైర్ ఉంది, వీళ్ళ జీవితాలు నాశనం చేయడం ఎందుకు, చిన్నపిల్లలు దానికి తోడు అని ఆయన ఉద్దేశం. కానీ వీళ్ళు మటుకు ఆస్తి కోసం ఎంతకైనా తెగించే రకాలు. మరి అందుకనే వాళ్ళు అలాగా చెప్తుంటే ఈయన మనసు మటుకు ఒప్పుకోలేదు. మీకు ఎంత కావాలంటే అంత ఇచ్చేస్తాను, అమ్మకి ఉన్నదంతా కూడా మీ ముగ్గురికి ఇచ్చేస్తాను, నాకేం అవసరం లేదు అని చెప్పేసి వాళ్ళ అమ్మగారి బంగారం ఎన్నో తులాలుంటే అవి ముగ్గురికి కూడా సర్దేశాడు. అలాగే ఏవో పొలాలుంటే అవి కూడా ముగ్గురికి ఇచ్చేసాడు, రాసేసాడు. రాసేసినా కూడాను ఇంకా వాళ్ళకి ఆశ చావలేదు. ఇంకా ఆస్తుంది బోల్డంతా వాళ్ళ నాన్నగారు సంపాదించింది. అయితే నువ్వు పెళ్లి చేసుకో, కనీసం పెళ్లి చేసుకుంటే నీకు ఎవరొకరు పుడతారు కదా, నీకంటూ ఒక తోడు ఏర్పడుతుంది కదా, బయట వాళ్ళని చేసుకునే కన్నా మా పిల్లల్ని చేసుకొని మళ్ళీ నన్ను వదిలేయండి, ఇంకా ఇలానే నా గురించి ఆలోచించక్కర్లేదు మీరెవరును, నేను బాగానే ఉన్నాను అని చెప్తూ అతనైతే ఇంకా వాళ్ళందరినీ కూడా పంపించేశాడు. వాళ్ళ అమ్మ చనిపోయి ఒక 4 రోజులు అయితే గడిచిపోయింది. తను ఇప్పుడు బాగానే ఉన్నాడు. ఇంట్లో ఒక పని మనిషిని అయితే పెట్టుకున్నాడు. పని మనిషి ఇల్లంతా కూడాను శుభ్రం చేస్తుంది. శుభ్రం చేస్తున్నప్పటికీ కూడాను ఎక్కడ పడితే అక్కడ బూజులు పట్టడం, ఎక్కడ పడితే అక్కడ తేళ్లు జర్రులు రావడం, దాంతో పాటుగా బొద్దింకలు, ఇలాంటి రకరకాల ఇన్సెక్ట్స్ అన్నీ కూడాను ఇంట్లోనైతే తిరుగుతున్నాయి. అయితే అతనికి అర్థం కావట్లేదు, ఎంత బాగు చేయిస్తున్నా కూడా ఇల్లంతా ఏంటి ఎందుకు ఇలాగ అయిపోతుంది అని అనుకున్నాడు. ఇంకా తాగుడికైతే అలవాటు పడ్డాడు ముందు నుంచే. ఎప్పుడైతే తనకి పెళ్ళి అవ్వలేదో అప్పటి నుంచి తాగుడికైతే అలవాటు పడ్డాడు. అలాగా అది కొంచెం ఎక్కువ అయిపోయింది అభ్యాసం. పొద్దున్నుంచి రాత్రి పడుకునే వరకు ఎన్ని మంచి హ్యాబిట్స్ ఉన్నా కూడాను రాత్రి పడుకోబోయే ముందు కొంచెమైనా తాగాలి. మరి అలా అయితే ఎడిక్ట్ అయిపోయాడు. అయితే మరి అలానే తాగడం, ఆ అమ్మాయిని ఇంటికి రప్పించుకోవడం, అమ్మ కూడా లేదు కదా, ఎవరో అనేవాళ్ళు ఆడేవాళ్ళు ఉండరు అని చెప్పేసి ఇంటికి రప్పించుకోవడం అయితే చేశాడు. మరి అలా వచ్చినప్పుడల్లా కూడాను ఆయనకి ఏదో ఆరోగ్యంలోని తేడా అయితే కనిపిస్తూ వచ్చింది. అంతేకాకుండా ఇంట్లోని ఎవరో తిరుగుతున్నట్టుగాను, వంటగదిలో కావచ్చు, లేదనంటే బెడ్రూమ్లో కావచ్చు, ఎవరో ఉన్నట్టుగా అనిపించడం, తిను అక్కడికి వెళ్ళి చూసేసరికి అక్కడ ఎవ్వరూ లేకపోవడం, ఇలాంటివన్నీ కూడా జరుగుతున్నాయి. అయితే మరి తన ప్రొఫెషన్ పక్క అయితే అవుతుంది, దాని మీద బిజీ అయితే అయ్యాడు. అయితే ఒకరోజు ఎందుకో తెలియకుండాను బాగా మత్తుగానైతే నిద్ర పట్టేసింది. వాళ్ళ ఇంట్లోనే బెడ్రూమ్లోనైతే పడుకున్నాడు. పడుకుండేసరికి ఈలోగా ఆ అమ్మాయి అయితే వచ్చింది తిన పక్కనైతే కూర్చుంది, నవ్వుతూ తనతోనైతే కలుస్తుంది. తను కూడా అలానే ఉండిపోయాడు. ఆ తర్వాత కొంతసేపటికి లేచేసరికి ఒళ్ళంతా కూడా చెమటలు పట్టేసి నీరు గారిపోయి ఏదో ప్రాణాలు తోడేస్తే ఎలా ఉంటుంది అలా అయితే అనిపిస్తుంది. మనిషికి గుండె దబదబా కొట్టుకుంటుంది. తను ఒక్కడే ఉన్నాడు ఇంట్లోనే. ఎందుకనో చాలా భయం వేసింది. ఒంటి మీద రోమాలు నెక్కబొడుచుకున్నాయి. ఇంకా అంతే, తనకైతే అర్థమైంది ఏదో జరుగుతుంది, ఎందుకు నాకు ఇలాగ అవుతుంది అని అనుకున్నాడు. దేవుడి గుడికి వెళ్ళాలి తప్పకుండా అని చెప్పేసి మళ్ళీ ప్రతి వారంలాగే ఆ వారం కూడాను ఆంజనేయ స్వామి గుడికి అయితే వెళ్ళాడు. ఆంజనేయ స్వామి గుడిలోని పూజారి గారు, ఏం బాబు మొన్న ఇచ్చిన రక్ష ఏది అని అడిగితే, నేను అది తీసి పక్కన పెట్టేస్తానండి, ఇంట్లో ఉంది, తర్వాత కట్టుకుంటాను, మర్చిపోయి వచ్చేస్తాను అని చెప్పాడు. అది అలా తీసేయకూడదు బాబు, నీ దగ్గరే ఉంచుకోండి, ఏ పరిస్థితుల్లో కూడా అది తీయడానికి వీల్లేదు, మీరు తీయకండి అని అతనైతే చెప్పాడు. ఇతనేం చేశాడు, ప్రతిరోజు కూడా తాగుతాడు కదా, తాగుడు అలవాటు ఉంది, పైగా అమ్మాయితో కలుస్తాడు, అందుకని చెప్పేసి రాత్రి సమయంలో తీసేసి పక్కన పెట్టేసేవాడు అనమాట. అయితే అలానే మరి దేవుడికి దండం పెట్టుకొని ఇంటికైతే వచ్చాడు. వచ్చి తన పనులు అయితే తను చేసుకున్నాడు. మెడలో నా రక్ష అయితే వేసుకున్నాడు. ఇలా ఒక వారం రోజులు అయితే గడిచిపోయింది. ఎటువంటి సింటమ్స్ లేవు, ఏం లేవు, అంతా బాగుంది. అయితే వాళ్ళ అక్కలు అయితే వచ్చారు. ఒరే తమ్ముడు, నువ్వు ఒక్కడవే ఉంటున్నావు కదా, నీ కోసం ఇదిగో ఇలా చేసి తీసుకొచ్చాము, నీ పుట్టినరోజు కదా ఈరోజు అని చెప్పేసి తీసుకువచ్చి ఏవేవో పలహారాలు అన్నీ కూడా పక్వాలన్నీ కూడా చేసి తీసుకొచ్చారు. తీసుకువస్తే తనకు నచ్చినవన్నీ కూడాను తిన్నాడు. తినిన తర్వాత తన పుట్టినరోజుకి వచ్చారు కదా అక్కలు కదా అని చెప్పేసి, మీకు నచ్చింది ఏదైనా కొనుక్కోండి, చీరలు ఏవైనాను అని చెప్పేసి డబ్బులు కూడా ఇచ్చాడు. అన్నీ అయ్యాయి, వాళ్ళే వెళ్ళిపోయారు.
వెళ్ళిపోయిన దగ్గర నుంచి మళ్ళీ ఇతనిలో మార్పు. ఈసారి ఎలా అంటే ఇంట్లోని తన వెనకాతలే ఎవరో తిరుగుతున్నట్టు, తనకి పడుకుంటే చాలు గొంతు ఎవరో నులిమేస్తున్నట్టు, ఊపిరి అందకపోవడం, ఇలాంటివన్నీ కూడా జరిగాయి. ఆఖరికి ఆ వీక్లోనే, అంటే పుట్టినరోజు అయిన వీక్లోనే పొద్దున్నే లేచి స్నానానికని వెళ్ళాడు బాత్రూమ్కి. వెళ్ళేసరికి అక్కడ ఏం జరిగిందో తెలీదు, బాత్రూంలో కాలు జారి పడిపోయి చనిపోయాడు. కాలు జారి పడిపోతే ఎవరైనా చనిపోతారా అని మీరు అనుకోవచ్చు. మరి అక్కడ తను ఏం చూశాడో ఏమైందో ఎవ్వరికీ తెలీదు. అయితే ఈ విషయాలన్నీ కూడాను తను తన కొలీగ్స్తోని చెప్పుకోవడంతో ఇవైతే బయటకు వచ్చాయండి. అయితే అది అయిపోయింది. ఎలా చనిపోయాడో ఎవరికీ తెలీదు. కాలు జారిపోయి బాత్రూంలో పడిపోయి పాపం చాలాసేపు ఆ బాత్రూంలోనే ఉండిపోవడం జరిగింది. ఆ తర్వాత మధ్యాహ్న సమయంలోని ఇంట్లోని పని చేయడానికి వచ్చిన అమ్మాయి వచ్చి పిలుస్తూ ఉందంట. పిలుస్తూ ఉంటే పలకలేదు. వెనకాతలకి అయితే వెళ్ళింది బాత్రూమ్ వైపు. వెళ్ళేసరికి తలుపు కొంచెం ఓపెన్లోనే ఉంది. అక్కడ అతని కిందన పడిపోయి ఉన్నాడు. అతని చెయ్యి అయితే కనిపిస్తుంది, పైన టవల్ అయితే ఉంది. అది చూడగానే కొంచెం ముందుకు వెళ్ళి చూసింది, కిందన పడిపోయి ఉన్నాడు స్పృహ లేకుండా. వెంటనే అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా పిలిచింది. ఇంకా అతని బాడీకి చేయవలసిన అంతిమ సంస్కారాలన్నీ కూడాను వాళ్ళ అక్క చెల్లెళ్ళు అయితే చూసుకున్నారు. ఆ సమయంలో వాళ్ళ కొలీగ్స్కి అక్కడ ఉన్న వాళ్ళు ఏం చెప్పారు అని అంటే, వాళ్ళ అక్క చెల్లెళ్ళు అతని మీద బ్లాక్ మ్యాజిక్ చేయించి అతను ఆ రకంగా చనిపోయేటట్టు అయితే చేశారు. ఆస్తి కోసం చూడండి, సొంత తమ్ముడినే ఒక పావులాగా వాడుకున్నారు. అంతేకాకుండా అతని జీవితంలోని పెళ్ళి అవ్వనివ్వకుండా వాళ్ళ పిల్లల్నే చేసుకోవాలి అనే ఉద్దేశంతో తనకు వచ్చిన సంబంధాలు, మంచి మంచి సంబంధాలన్నింటినీ కూడాను వాళ్ళే చెడగొట్టి పంపించేశారంట. మరి ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు. మరి వాళ్ళకి ఏం జరగదా అని అంటే దేవుడు చూసుకుంటాడు కదా అలాంటి వాళ్ళని. వాళ్ళు ఇంత చేసినా కూడాను కనీసం చట్టానికి కానీ దేవుడు దృష్టిలోకి కానీ వెళ్ళరా అంటే వెళ్తారండి, ఖచ్చితంగా వెళ్తారు. కాకపోతే ఇప్పుడు కాకపోయినా తర్వాత అయినా వాళ్ళు అనుభవించాల్సిందంతా కూడా అనుభవించే పైకి వెళ్ళడం అనేది జరుగుతుంది. అయితే మరి చాలా మందికి చాలా డౌట్స్ వచ్చేసే ఉంటాయి. ఆ డౌట్స్ అన్ని కూడా క్లియర్ చేస్తాను. అయితే ఇతని దగ్గరికి వచ్చేది కదా ఆ అమ్మాయి, ఆవిడ ద్వారా వీళ్ళైతే బ్లాక్ మ్యాజిక్ చేయించారు. అందుకనే ఆవిడ రూపంలోని ఒక శక్తి అతని దగ్గరికి వచ్చి అలా ఉండేది. అతని ఒంట్లో ఉన్న రక్తాన్ని అయితే పీల్చేస్తూ ఉండేది. అతను జీవోత్సవంలా అయిపోవడానికి కారణం అయితే అదే అయ్యింది. అంతేకాకుండా వాళ్ళ అమ్మ ఉంటే వాళ్ళ అమ్మ వల్లనే వీడు పెళ్లి చేసుకోవట్లేదు. వాళ్ళ అమ్మ కూడా ఏంటనంటే వాళ్ళు చిన్నపిల్లలు రా, వాళ్ళతోనేంటి పెళ్లి, వాళ్ళు అలాగే అంటారులే అని అడ్డుపుల్ల వేయడంతో వాళ్ళ అమ్మ మీద కూడా కక్ష కట్టేశారు అక్క చెల్లెళ్ళు. వాళ్ళ అమ్మ చనిపోవడానికి కూడా కారణం వీళ్ళే. మరి ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు. మరి ఈ వీడియోలోనే మీకు క్లారిటీ కూడా ఇచ్చేసాను. మళ్ళీ నాకు కామెంట్ సెక్షన్లో అది ఎందుకు అలా జరిగింది, ఇది ఎందుకు ఇలా జరిగింది అని అడగండి. రియల్ ఇన్సిడెంట్స్ ఇలానే ఉంటాయి. అలాంటి వాళ్ళు దెయ్యాల కన్నా చాలా దారుణమైన వాళ్ళని నా ఉద్దేశం. మరి ఈ వీడియో మీ అందరికీ కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. మళ్ళాంటి మరికొంతమంది హర్రర్ ప్రేమికులకి రేపటి సరికొత్త హర్రర్ ఇన్సిడెంట్ తోని మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను. లాస్ట్ వీడియోకి మనకు వచ్చిన కామెంట్స్ ఎవరెవరి దగ్గర నుంచి ఎక్కడి నుంచి వచ్చాయనేది చూసేయండి. మరి